హైదరాబాద్ మణిహారంలో మరో భారీ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మితం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీని నిర్మాణానికి అవసరమైన నిధులను ఇదివరకే మంజూరు చేసింది. ఇప్పుడు దీనికి తాజాగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. టెండర్లను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు. రోడ్డు కనెక్టివిటీని మరింత మెరుగుపరచడానికి, వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి ఈ బ్రిడ్జ్ ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చారిత్రాత్మక మిరాలం ట్యాంక్ పై ఈ వంతెన రూపుదిద్దుకోనుంది. ఐకానిక్ బ్రిడ్జ్ గా నిర్మితం కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని నిర్మాణానికి 430 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఈ వంతెన నిర్మాణంతో శాస్త్రీపురం నుంచి చింతల్మెట్ మీదుగా బెంగళూరు జాతీయ రహదారికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే జాతీయ రహదారి 44 చింతల్మెట్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సమకూర్చనుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్ విధానంలో టెండర్లను ప్రారంభించాలని ఎంఆర్డీసీఎల్ ను ప్రభుత్వం ఆదేశించింది. భూసేకరణ ప్రక్రియతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, ఇతర నిర్మాణ పనులను కూడా సమాంతరంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ కోసం ఓపెన్ టెండర్ కాంట్రాక్ట్ ద్వారా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ను నియమించాలనే ఎంఆర్డీసీఎల్ కు సూచించింది. ఈ వంతెన డిజైన్, నిర్మాణ నమూనాలను మొదట పిఎంసి ఏజెన్సీ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐఐటి హైదరాబాద్, ఎస్ఐఐటి వరంగల్ లేదా జేఎన్టీయు హైదరాబాద్ వంటి పేరున్న సంస్థలు సమీక్షించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ కు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని ఎంఆర్టీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం మీద ఈ బ్రిడ్జ్ పూర్తయితే నగరంలో మరో ఐకానిక్ గా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదనాలి.